ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకి త్వరలో ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ రావడానికి రెడీగా ఉంది. మనం చాలామంది తెలియక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఈ రోజుల్లో బీటెక్ చదవాలి, సాధారణ డిగ్రీ కానీ ఉన్న జాబ్ రాదనే జనాలు చాలా భయాందోళన ఉన్నారు. కానీ మన కోర్టులో ఈరోజు సెవెంత్ క్లాస్ పాస్, అలాగే టెన్త్ ఫెయిలర్ పాస్ మీద కూడా జాబులు వస్తున్నాయి. ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్ ఉంటుంది. ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి క్వాలిఫికేషన్ 7th పాస్ ఆర్ 10th ఫెయిల్ ఆర్ 10th పాస్, హైయర్ క్వాలిఫికేషన్ వాళ్ళు తీసుకోరు. దీనికి ఎగ్జామ్ ఉంటుంది. ఈ రిటన్ ఎగ్జామ్లో పాస్ అయితే మనకి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనేది వస్తుంది. చాలా మంచి సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి వ్యక్తి వినియోగించుకోవాలి. ఎందుకంటే హైయర్ క్వాలిఫికేషన్ లేదు, నాకు జాబు రాదు అని ఎవరైతే భయాందోళన ఉన్నారో వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం. మన ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ వారు మీకు మంచి సువర్ణ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఏవైతే మీకు 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 80 మార్కులు 90 నిమిషాలలో మీరు 90 మినిట్స్లో రాయాలి. దీంట్లో 40 మార్కులకు వచ్చేసి మీకు జీకే జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఒక 10 మార్క్స్కి వచ్చేసేపటికి ఇంగ్లీష్ ఉంటుంది. ఇంకో 30 మార్క్స్కి వచ్చేసరికి మీకు రీజనింగ్ ఉంటుంది. మొత్తం టోటల్గా మీకు 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. మన యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా అత్యుత్తమైనటువంటి ఫ్యాకల్టీ తోటి జీకే అంటే జనరల్ అవేర్నెస్, ఇండియన్ ఎకానమీ కానీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, అలాగే ఏపీ జాగ్రఫీ, అలాగే కరెంట్ ఈవెంట్స్తో పాటు కరెంట్ అఫైర్స్, అలాగే ఇంగ్లీష్, అలాగే రీజనింగ్ అత్యుత్తమైన ఫ్యాకల్టీతో అందించబడుతుంది. అతి తక్కువ ఫీజుతోటి మీ యొక్క అరచేతుల్లోకి మీ జాబును తీసుకొచ్చే ఒక యాప్ని మనం తీసుకురావడం జరిగింది. మన యొక్క ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు జాబును సంపాదించుకోగలరని, మన యొక్క క్లాసుల ద్వారా మీరు మంచి నాలెడ్జ్ సంపాదించుకుని దాని ద్వారా మీరు జాబును సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను. మినిమం 10th క్లాస్ మీకు ఈరోజు ఏ జాబు లేదు, మినిమం డిగ్రీలు అయినా జాబులు లేని పరిస్థితి, బీటెక్లు అయినప్పుడు జాబులు లేవు. కానీ మనకి 7th పాస్ నుండి 10th ఫెయిలర్ పాస్ తోటి మంచి సువర్ణ అవకాశం వచ్చింది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మీరు మ్యాక్సిమం నాకు జాబు రాదు అనే పక్కన పెట్టి నేను జాబు సాధించగలను అని ఆలోచనతో రండి. మన ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ని నమ్మండి. మీ గ్యారంటీ చెప్తున్నా, మన ఇన్స్టిట్యూట్లో ఎవరైతే జాయిన్ అవుతారో 100కి 100% జాబ్ గ్యారంటీ. మీకు మంచి ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీడే మనకి ఈ అప్లోడ్ వీడియోతో పాటు నేను వీక్లీ మీకు లైవ్ క్లాస్ పెడతాను. అలాగే జీకే మనకి దీని ఏమంటే క్విజ్ టైప్ పెడతాము. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయి ఏంటంటే మీకుండే ఎగ్జామ్ కూడా సిపిటి అంటే ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్లోనే ఎగ్జామ్ రాయాలి. అది కూడా ముందుగానే మనం ప్రాక్టీస్ చేస్తాము. కాబట్టి ఏదైతే ఆఫీస్ సబార్డినేట్ ఉందో ఈ ఆఫీస్ సబార్డినేట్ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నా. మిత్రులారా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు హైయర్ క్వాలిఫికేషన్ అయి ఉంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, మంచి అవకాశాన్ని వినియోగించుకోమని తెలియజేస్తున్నాను. అలాగే మిగతా ఉంటాయి. మిగతా అంటే మనకి ఈ యొక్క కోర్టు జాబ్ ఏదైతే ఉందో ఈ కోర్టులోనే మనకి ఎగ్జామినరు, టైపిస్టు, అలాగే మనకి అమీనా పోస్టు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. దీనికి ఎనీ డిగ్రీ ప్రాసెస్ సర్వర్ అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. కానీ ఎగ్జామ్ మాత్రం సేమ్ ఇక్కడ కూడా 80 మార్కులకు ఉంటుంది. ఇది కూడా 80 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా 90 నిమిషాలు మాత్రమే, 90 మినిట్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 40 మార్కులకి జీకే ఉంటుంది, ఇంకో 40 మార్కులకి ఇంగ్లీష్ ఉంటుంది. కానీ ఇక్కడ రీజనింగ్ అనేది ఉండదు. సేమ్ అన్నిటికీ ఇదే ఎగ్జామ్. ఒక ఆఫీస్ సబార్డినేట్కి మాత్రమే 80 మార్కులుగా ఉంటుంది. కానీ 40 మార్కులు జీకే, 10 మార్కులు ఇంగ్లీషు,
రిమైనింగ్ 30 మార్కులకి రీజనింగ్ ఉంటుంది. మిగతా రిమైనింగ్ ఏవైతే ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ కానీ, ఈ యొక్క అమీనా పోస్ట్ కానీ, అంటే ఫీల్డ్ అసిస్టెంట్ అంటాం, అలాగే మన జూనియర్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, టైపిస్ట్ పోస్టులకు కానీ 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది, 40 మార్క్స్ జీకే ఉంటుంది, 40 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ అర్థమెటిక్ ఉండదు. టోటల్గా 80 మార్క్స్ 90 మినిట్లో ఎగ్జామ్ ఉంటుంది ఈరోజు. ఓకే మిత్రులారా, మీరు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ఇచ్చోండి. మీకు అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. సుమారుగా 3,500 నుంచి 4,000 వరకు మనకి పోస్టులు రావడానికి అవకాశం ఉంది. మనకి సుమారుగా 3,000 నుండి 4,000 వరకు పోస్టులు రావడానికి అవకాశం ఉంది. ఈ పోస్టులు ఎక్కడ ఉంటాయి అంటే మనకి హైకోర్టులో ఉంటాయి, అలాగే తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటాయి. ఈ 2 నోటిఫికేషన్ కలిపి హైకోర్టు వాళ్ళు ఇస్తారు. మనకి భారత రాజ్యాంగంలో 50వ ఆర్టికల్లో ఏముంటుందంటే న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ వేరు, న్యాయశాఖ సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ పోస్టులు కానీ, హైకోర్టు పోస్టులు కానీ మనకి ఏదైతే హైకోర్టు ఉందో వీళ్ళే రిక్రూట్ చేసుకుంటారు. దీనికి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు. ప్యూర్లీ ఎగ్జామ్ బేస్డ్ పోస్టులు ఇవి. ఎటువంటి రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కానీ, ఏ ఇతరత్ర అవకాశాలు దీంట్లో ఉండవు. మెరిట్ మీదే, అది ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మెరిట్ మీద పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసే హైకోర్టు వాళ్ళు, దీంట్లో హైకోర్టులో పోస్టులు ఉంటాయి, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులో పోస్టులు ఉంటాయి. సేమ్ పోస్టులు హైకోర్టులోనే ఉంటాయి, సేమ్ పోస్టులు డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఉంటాయి. ఒకే నోటిఫికేషన్ ఉంటుంది. మంచి సువర్ణ అవకాశం, అందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరి ప్రార్థిస్తున్నా. మన యొక్క ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ని ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను రేపు భవిష్యత్తులో పెట్టబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మంచి క్వాలిటీ ఉన్నటువంటి కంటెంట్ తోటి, మంచి అత్యుత్తమైన ఫ్యాకల్టీ తోటి మనం కంటెంట్ అందించబడుతుంది. ఓకే, ఇది కోర్టుకి సంబంధించినటువంటి జస్ట్ ఇన్ఫర్మేషన్. అతి త్వరలో కమింగ్ సూన్ మీ అందరూ కూడా కోర్టులో మంచి సెక్యూరిటీ ఉన్న జాబు చూడండి. అదే మహిళలకైతే చాలా సెక్యూరిటీ. కోర్టు జాబ్ అనేది టైం టు టైం ఉంటుంది. మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 5:30 ఆర్ 6 లోపు అయిపోతుంది. రిమైనింగ్ ఏ బాధ్యత ఉండదు. కొన్ని డిపార్ట్మెంట్లో అయితే ఎక్కువ బడి వర్క్ ఉంటుంది. ఏ టైంలో వెళ్ళాలో ఏ టైంలో రావాలో తెలియదు. ఇక్కడ మంచి సెక్యూరిటీ కూడా ఉంటుంది. అసలు జ్యుడిషియల్ అంటేనే ఎవరికి కూడా భయపడక్కర్లేదు. మంచి హోదా కలిగి హుందాగా ఉండే ఉద్యోగం ఏదంటే కోర్టు జాబ్. అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగ అవకాశం వేటలో ఉన్నారో, ఉద్యోగాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో, ఈ అన్వేషించే వ్యక్తి ఎవరైనా సరే మన యొక్క ఎంఆర్ఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క క్లాసులు పర్చేజ్ చేయండి. నేను గ్యారెంటీ ఇస్తున్నా, మన యొక్క ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే గ్యారెంటీగా మీరు కోర్టు జాబ్ సంపాదించుకోవాలని నేను గ్యారెంటీగా హామీ ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.